ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతా ఉన్న అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను. మీ చల్లని మీ జీవనులు, మీ చల్లని ఆశీస్సులతో మీ బిడ్డను ఆశీర్వదించండి, అభ్యర్థులను ఆశీర్వదించండి. మరో 2 నెలలు తిరక మునిపే మళ్ళీ మీ బిడ్డ జగన్ అనే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. దేవుడు దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఇంతకు ముందు కన్నా కూడా ఇంకా గొప్పగా మంచి జరిగించే కార్యక్రమం దేవుడు దయతో చేయగలుగుతాను అని చెప్పి కూడా సవినయంగా మనవి చేస్తూ పరిచయం చేసే కార్యక్రమంలో మీ అందరికీ కూడా డాక్టర్గా చంద్రశేఖర్ అన్న పరిచయము. సింహాద్రి చంద్రశేఖర్ అన్న మంచి డాక్టర్గా, మంచి క్యాన్సర్ డాక్టర్గా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అన్న మన ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మచిలీపట్నం నుంచి యువకుడు, ఉత్సాహవంతుడు, వాళ్ళ నాన్న నాకు మంచి స్నేహితుడు, కిట్టు నిలబడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కిట్టుపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పెడల నుంచి రాము నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఇంజనీర్ కూడా. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రాముపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పామరు నుంచి అనిల్ నిలబడతా ఉన్నాడు. నిజంగా గుణగుణాలలో అనిల్కి ఏ ఒక్కరూ కూడా సాటి లేరు. అంత మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అనిల్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు కూడా. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వంశీపై ఉంచవలసిందిగా, మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా స్నేహితుడు, మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఆవనగడ్డ నుంచి సింహాద్రి రమేష్ అన్న నిలబడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రమేష్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పెనంలూరు నుంచి జోగి నిలబడతా ఉన్నాడు. జోగి కూడా నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు కూడా జోగిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉంటేనో, తెలియకపోయి ఉంటేనో, కనపడకపోయి ఉంటేనో, మన గుర్తు ఫ్యాను. అక్క మన గుర్తు ఫ్యాను, అవ్వ మన గుర్తు ఫ్యాను, ఇక్కడ మన గుర్తు ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాను. ఫ్యాన్ ఎప్పుడు కూడా
మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్లోనే ఉండాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి.